హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంతకుముందు వీడియోలో బండి గుజ్జకాయలను చూపెట్టాను కదండి. వాటిని ఇప్పుడు కూర చేద్దాం రండి. ముందుగా 4 ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. వాటిలో ఉన్న దూది లాంటి పదార్థాన్ని, విత్తనాలను తీసి పక్కన పెట్టేసేయాలి. అవన్నీ ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని స్టవ్ వెలిగించి వాటిని మెత్తగా కాకుండా ఉడకబెట్టుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని చల్లటి నీళ్ళు పోసుకొని ఈ వక్కలను అందులో వేసుకోవాలి. దాని మీద ఉన్న తోలును మెల్లగా తీసివేయాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను 2 ఆలుగడ్డలు తీసుకున్నానండి. 2 ఆలుగడ్డలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. ఉల్లిగడ్డ కట్ చేసుకోలేదు. స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని దానిలో నూనె తగినంత పోసుకొని మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని పసుపు వేయాలి. 2 కరివేపాకు వేయాలి. తర్వాత అవి కొద్దిగా వేగిన తర్వాత బండి గుజ్జకాయ ముక్కలు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత అవి ఎర్రగా గోల్డ్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, మసాలా, కారం కొంచెం అవసరం ఉన్న వాళ్ళు వేసుకోవాలి. దాన్ని మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత పళ్ళెంలోకి తీసుకొని దాన్ని చపాతీతో కానీ అన్నంతో కానీ తింటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి టేస్ట్ చూడండి. మేము వాటితో సమోసాలు కూడా